జగదీశ్వరి విరాట్ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఏంట్రా నువ్వింకా ఆ చంద్రకళ వస్తుందనే నమ్మకం మీద ఉన్నావా? ఆ చంద్రకళ రాదురా, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోరా, శృతిని నువ్వు పెళ్లి చేసుకోరా అని చెప్పి అంటుంది. అది విని విరాట్ ఇలా అంటూ ఉంటాడు. లేదు అమ్మ, చంద్రకళ ఖచ్చితంగా వస్తుంది. తన పెదనాన్ని తను ఎలాగైనా సరే ఒప్పిస్తుందమ్మా. చంద్రకళ నేను కలిసి పెళ్లి చేసుకుంటామని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న జగదీశ్వరి ఇలా అంటూ ఉంటుంది. ఆ కుటుంబానికి మనకి సంబంధం లేదని నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఆ కుటుంబం మనతో కలవదురా, ఇక నువ్వు అర్థం చేసుకోవా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి అంటుంది. దాంతో విరాట్ మాత్రం లేదు, చంద్రకళ ఖచ్చితంగా వాళ్ళ పెదనాన్నను ఒప్పిస్తుందమ్మా అని చెప్పి అంటాడు. ఇంతలో చంద్రకళ ఇంటి దగ్గర వరదరాజుల దగ్గర కూర్చొని ఇలా అంటూ ఉంటుంది. పెదనాన్న ప్లీజ్ పెదనాన్న, నన్ను మీరు అర్థం చేసుకున్నారు, అది చాలు. నా మనసును కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది పెదనాన్న. ప్లీజ్ పెదనాన్న, ఒకసారి నేను చెప్పేది వినండి. విరాట్ బావతో నా పెళ్లి జరిపించండి అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య అయితే, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నాన్న మనసు మారదు చంద్రకళ. నాన్న నీకు మంచి సంబంధం చూసి పెడతాడులే. నువ్వు ఆ పెళ్లి సంబంధమే చేసుకోవాలి. ఆ విరాట్తో మనం సంబంధం కలుపుకోవద్దు. ఆ ఇంటితో మనకు సంబంధం లేదని చెప్పి వాళ్ళ అన్నయ్య అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.